వెల్కమ్ బ్యాక్. నమ్ముకున్న నేత నిలబెట్టలేదు, హక్కును చేర్చుకుంటారని ఆశపడితే ఓ నాయకుడు నిండా ముంచారు. ఆ ఇద్దరు సీనియర్ల ఇంటర్నల్ ఫైట్ మధ్య నెల్లూరు వైసీపీలో ఓ యువనేత ఒంటరైపోయారట. ఉన్న పదవి కాస్త ఊడగా మరో పోస్టు దక్కినట్లే దక్కి హుష్కాకి అన్నట్లు ఎగిరిపోయిందట. ఇద్దరు కీలక నేతల మధ్య ఉన్న విభేదాలే ఆయనకు హెడేక్గా మారాయా? తనకు జరిగిన నష్టమేంటో చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక అన్నట్లుగా ఉండిపోతున్నారా? ఇంతకీ ఎవరా యువనేత? ఆయనకు జరిగిన అన్యాయమేంటి? ఆ ఇద్దరు కీలక నేతలెవరు? వారి మధ్య ఉన్న విభేదాలేంటి? నెల్లూరు వైసీపీలో సీనియర్ల ఫైట్ లో యువ నేతకు ఎసరు. అనిల్ కుమార్ వర్సెస్ చంద్రశేఖర్ రెడ్డి మధ్యలో నాగార్జున ఒంటరి. నమ్ముకున్న నేత న్యాయం చేయలేదని ఆవేదన చెందుతున్నారా? ఉన్న పదవి బూస్ట్, మరో పోస్ట్ మిస్. నాగార్జున తర్జన భర్జన. నెల్లూరు వైసీపీ సీనియర్ నేత మధ్య ఉన్న విభేదాలు ఓ యువ నేతకు హెడ్ఏక్ గా మారాయి. నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన ఊటుకూరు నాగార్జున ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితోనూ నాగార్జునకు మంచి సంబంధాలే ఉన్నాయి. సీనియర్ నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల కంటే బలంగా వైసీపీ పార్టీ యాక్టివిటీ, సర్కార్పై అటాక్ మోడ్ లో వెళుతూ గుర్తింపు తెచ్చుకున్నారాయన. కానీ ఇటీవలే వైసీపీ అధిష్టానం యువజన విభాగం జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఊటుకూరు నాగార్జునను తప్పించింది. దీంతో వైసీపీలో తనపై కుట్ర జరుగుతుందంటూ మీడియా ముందుకొచ్చి ఆవేదన వెళ్లగక్కారు నాగార్జున. తాను పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేస్తానని, ఏ నాయకుడికి బానిసగా పనిచేయనంటున్నారు. వైసీపీ పెద్దలు తనకు కొత్తగా ఆఫర్ చేసిన రాష్ట్ర ఎస్సీ సెల్ పదవి కూడా తిరస్కరించారు. గతంలోనూ తనను గూడూరు నియోజకవర్గ పరిశీలకుడుగా నియమించి అదే రోజు సాయంత్రానికల్లా ఆ పదవి దక్కకుండా పార్టీలోని కొందరు వైసీపీ నేతలే అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాగార్జున. నాగార్జున మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు అనుచరుడైన ఆయన ఇప్పుడు లేకపోవడంతో నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి తిరుగుతూ కొంతకాలం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు నాగార్జున. అయితే అనిల్ కు చంద్రశేఖర్ రెడ్డికి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయట. దాంతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్ వర్గాన్ని దాదాపు దూరం పెట్టేశారట చంద్రశేఖర్ రెడ్డి. నెక్స్ట్ టార్గెట్ నాగార్జున అన్నట్లుగా వ్యవహరించారట. దీంతో చంద్రశేఖర్ రెడ్డికి నాగార్జునకు మధ్య గ్యాప్ వచ్చిందట. నాగార్జున తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించకపోవడంతో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నాగార్జున మధ్య దూరం పెరిగి అంతి ముట్టనట్లుగా ఉంటున్నారట. మరోవైపు గూడూరు వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు కూడా పెద్ద దుమారాన్ని రేపింది. మేరిగ మురళిని తప్పించి బూదూరు గురవయ్యను ఇన్ఛార్జిగా నియమించడంతో అధిష్టాన నిర్ణయంపై వైసీపీ లీడర్లు, కేడర్ నుంచి నిరసన వ్యక్తమైంది. ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు కొద్ది రోజుల క్రితం నాగార్జునను యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పదవి నుంచి తప్పించి ఆ పదవిని మేరిగ మురళి తనయుడు రేవంత్ చక్రవర్తికి అప్పగించారట వైసీపీ పెద్దలు. అది కూడా నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి నారాయణకు సంబంధించిన స్థలంపై వివాదాన్ని లేవనెత్తిన రోజే నాగార్జున పదవి పోవడం విశేషం. తనను యువజన విభాగం జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించిన వెనుక పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హస్తం ఉందనేది నాగార్జున డౌట్ అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ దగ్గరకు మేరిగ మురళిని తీసుకువెళ్లి తన పదవి పోవడానికి కారణమే కాకుండా గూడూరు నియోజకవర్గ పరిశీలకుడి పదవి దక్కకుండా చేయడం వెనుక కూడా చంద్రశేఖర్ రెడ్డి పాత్ర ఉందని నాగార్జున పరోక్షంగా ఆరోపిస్తున్నారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఇదంతా తనకు తెలియకుండానే జరిగిపోయిందని, త్వరలోనే న్యాయం జరుగుతుందని చెబుతూ చేతులు దులుపుకుంటున్నారట. దీంతో తన అనుచరుడు నాగార్జున పదవిని కాపాడటంలో అనిల్ కుమార్ యాదవ్ విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయట. మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఉన్న వివాదాలకు బలమైన యువనేతగా ఎదుగుతున్న నాగార్జున బలయ్యాడనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.